జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం నేను మననం చేసుకున్నాను. అది మీ ముందర పెడుతున్నాను. ఆత్మ సంయమ యోగం 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. అర్జున, మనసు చంచలమైనది, నిలకడ లేకుండా ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరిగినా అక్కడ నుంచి మళ్ళించి తిరిగి ఆత్మయందే నిలుపుతూ ఉండాలి. ఆ ఆత్మ పరమాత్మతోని లయమైపోతూ ఉండాలి. పరమాత్మ మనకి ఈ ఆత్మతోని మనం పరమాత్మతో మమేకమై ఉంటే అనవసరమైన ఆలోచనలని సాధన ద్వారా మనం దూరం చేసుకొని ఉంటే నీ మనసులోని కోరే అంతా భగవంతుడే తీరుస్తాడు, నీకు అవి యోగ్యమైనవి అయితే. కనుక ఎప్పుడు భగవన్నామ స్మరణ, భగవత్ చింతన చేస్తూ ఉండండి. నేను ఈ భావం ఎలా ఉండాలి అంటే మా గురువుగారు చెప్పారు, నేను లేకుండా భగవంతుడు ఉంటాడు, కానీ భగవంతుడు లేకుండా మనం ఉండలేం. భగవంతుడు లేకుండా మనం ఉన్నాము అంటే అది శవమే, శివం కాదు కదా. సముద్రం లేకుండా అలా ఉంటుందా? కానీ అలా గర్వంతో నాదే నేనే ఇలా పైకి ఎగిరి పడుతున్నాను అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. భగవంతుణ్ణి స్మరించకుండా ఈ ప్రాపంచిక లోకంలో ప్రాపంచిక సుఖాలని అనుభవిస్తూ ఉంటే అది తాత్కాలికమే. శాశ్వతమైనది పరమాత్మ స్మరణే. అందుకే శబరి లాంటి వాళ్ళు, గుహుడు లాంటి వాళ్ళు, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఆయన రామనామం అనే ముద్రికని నోటిలో ధరించి జీవుడైన సీతమ్మ దగ్గరికి చేరాడు. అంత యోజనాల సముద్రాన్ని లంఘించాడు. అక్కడ జీవుడిని స్వాంతనపరిచితే ఆమె ఏం చేసింది? ఆమె తన శిరోభూషణాన్ని ఇచ్చింది రాముడికి ఇవ్వమని, ఆంజనేయ స్వామికి. దాని అర్థం, మీరు పంపించిన రామనామ స్మరణ నేను శిరోధార్యం చేస్తున్నాను అని దాని అంతరార్థం. అందుకే ఆమె చూడామణిని ఇచ్చి పంపించింది. ఆ చూడామణి మనం తలలో ధరింప చేసుకుంటాం. ఈ ముద్రిక నోటిలో పెట్టుకొని ఆయన సముద్రాన్ని లంఘించాడు. అంటే పరమాత్మ ఇచ్చిన ముద్రికని గురువు జీవుడైన సీతమ్మకి ఇస్తే సీతమ్మ అది తలదాల్చి ఆ అశోకవనంలో శోకం లేకుండా గడిపి రావణ సంహారానికి కారణమయ్యి తిరిగి తన ఆత్మవిభుడిని పరమాత్మని చేరుకుంది. రామ, శ్రీరామ, కృష్ణ అని అనడంలో మనకి మాత్రం కష్టం లేదు కదా. ఒక గిన్నెని లేపాలి అంటేనే, ఒక కూర కలపాలి అంటే మన శరీరం కదలాలి. కానీ మన మనసు కదలకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు ఉచ్చరిస్తూ సదా ఉచ్చరిస్తూ ఉండండి. ఆయనకి దూరం అయ్యి బ్రతకలేము. మనం ఏవో పూజలు వ్రతాలు కాదు మనం చేసుకోవాల్సింది. మనలో ఏమాత్రం కల్మషం లేకుండా భగవన్నామ స్మరణ చేస్తుంటే పరమాత్మ ఎక్కడో మనలోనే ఉన్నాడు, కానీ మనం గుర్తించకుండా ఉంటున్నాం. ఆయన మనలో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మన బాగోగులు, మన మంచి చెడ్డలు ఆయన చూసుకుంటాడు. మన మనసు అనే గుర్రానికి ఆ కళ్ళాలను బిగించి పరమాత్మ చేతిలో ఉంచితే ఆయనే అన్నీ చూసుకుంటాడు. మనకి ఏవి కావాలో ఆయనకు తెలీదా? గర్వం లేకుండా, అహంకారం లేకుండా గడపండి. నాకు కావాల్సింది అదే, మీరు కూడా అనుభవించండి. పరమాత్మ ఒక మంత్రం పలికితే ఆ మంత్రం ఏదో ప్రాపంచికంగా కాదు, శారీరకంగా కాదు, మానసికంగా అనుభవించండి. ఏదైనా అనుభూతి చెందండి. మీరు పూజలు చేయమని, నోములు చేయమని దానికి ఎంతో అంత స్పీడ్లో ఉంటుందా అని మీరు ప్రశ్న వేసుకోవద్దు. ఒక 10 అడుగులు వేస్తే ఎన్నిసార్లు మీరు నామం చేయగలరు? చాలు, అది మన మనసు తృప్తిగా ఉంటుంది.
మనసుని పరమాత్మ దగ్గరికి చేరితే ఒక అడుగు వేస్తే పరమాత్మ మన వైపు మిగతా 90 అడుగులు వేస్తాడు. ఇది గమనించుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. జై శ్రీరామ్. ప్రతి వీడియోలో చెప్తున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అని. కానీ నాకు అంత స్పందన అయితే రావట్లేదు. మీ సహకారంతోనే నేను ఈ యూట్యూబ్ని నేను మొదలుపెట్టాను. మీరు కూడా చూస్తే నాకు ఇంకా కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.